ఒక సైడ్ యాపిల్స్ తీసుకోండి, ఇంకో సైడ్ మ్యాంగోస్ తీసుకోండి. ఈ రెండింటిని కంపేర్ చేసి ఏది బాగుందో చెప్పండి అని ఇలా క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? ఏ ఫ్రూట్ నచ్చిన వాళ్ళు అది బాగుందని అంటారు, రైట్? సో నేను ఇప్పుడు ఫ్రూట్ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్లో మనందరం కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నాం కాబట్టి. ఎలా అంటే యాపిల్, మ్యాంగో రెండు ఫ్రూట్స్ అయినా రెండు డిఫరెంట్ ఫ్రూట్స్. సో ఒకటి ఇచ్చే బెనిఫిట్ ఇంకొకటి ఇవ్వలేదు. అలాగే మనందరం హ్యూమన్ బీయింగ్స్ అయినా కూడా ఇంకో హ్యూమన్ బీయింగ్తో కంపేర్ చేసినట్టయితే ఒకరిలో ఉండే టాలెంట్ మరొకరిలో ఉండకపోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే యాపిల్ మ్యాంగోని తలుచుకుంటూ అది ఇచ్చే టేస్ట్ నేను ఇవ్వలేకపోతున్నానే అని లైఫ్ అంతా బాధపడినట్టు ఉంటుంది. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్. అండ్ సెకండ్ పాయింట్, ఒకవేళ అలా కంపేర్ చేయాల్సి వస్తే యాపిల్తో కంపేర్ చేస్తేనే ఏ ఫ్రూట్ బాగుందో తెలుస్తుంది. అలాగే మ్యాంగోని మ్యాంగోతో కంపేర్ చేస్తేనే ఏది బాగుందో అర్థమవుతుంది. మనల్ని మనతో కంపేర్ చేసినప్పుడే మనమేంటో మనకు అర్థమవుతుంది. రేపు ఎలా ఉండాలో లైఫ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ నెంబర్ 3, యాపిల్ నచ్చే వాళ్ళు ఉన్నారు, మ్యాంగో నచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే ఎదుటి వాళ్ళనే కాదు మిమ్మల్ని మెచ్చే వాళ్ళు కూడా ఉంటారు, right? So every fruit has its own shape, quality and taste. Likewise, every human being has his or her unique talent, capabilities and personality. Thank you so much for giving your time and watching this video.